సార్ ఆత్మలు ఉన్నాయా? ఆ చనిపోయిన మనుషులు దేవతవుతారా? నీకు కొత్తగా ఈ అనుమానం ఎందుకు వచ్చింది? కొత్త కొత్త సంఘటనలు మా ఇంట్లో జరుగుతున్నాయి. మనుషుల మనసులు బలహీనమైనప్పుడు ఆత్మలు దయ్యాలు లాంటి వింత ఆకారాలు మనతో మాట్లాడుతున్నట్టు, మనతో కలిసినట్టు మనకు భ్రమలు కలుగుతుంటాయి. అయినా మీరు కూడా ఇలాంటివి నమ్ముతున్నారా? నేను కూడా ఈ మధ్యతగా నమ్మలేదు, కానీ నా భార్య చెప్పే మాటలను బట్టి నమ్మాల్సి వస్తుంది. ఏం జరిగింది? ఇల్లు బాగుంది కదా? ఓకే అంటే ఓకే, ఇద్దరమే కదా ఉండేది, సరిపెట్టుకుంటాను. మీ ఆడవాడిని సాటిస్ఫై చేయడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఈ బిల్డింగ్ మొత్తం మీద ఉంటే మన ఇద్దరమే ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీస్ కూడా దగ్గరే, రెంట్ తక్కువే, ఇంకేం కావాలి? నిజమే అనుకోండి, కానీ ఇక్కడ నాకెవరూ తెలియదు కదా. అంటే 4 రోజులు అయితే అందరూ పరిచయం అవుతారు బాగానే. నో ప్రాబ్లం. ఓకే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, తెలుస్తా. బాయ్ బాయ్. బాయ్. Please try something. Oh yeah. Yeah. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? Please try something. Oh yeah. Yeah. ఏమైంది? ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏమైంది? ఉంటో బాలేదా? ఇంట్లో బాలేదు. ఏం జరిగింది? మీరు రండి తొందరగా, మీరు వచ్చేదాకా నేను బయటే ఉంటాను. ఏంటి? ఏం జరిగింది? నాకే అర్థం కావట్లేదు, మీరు రండి. ఏంటి ఏమైంది? అది ఇంట్లో దయ్యం ఉందండి. దిగి ఉండటం ఏంటి?
నిజమే, ఒక అతను ఉన్నాడు, నేను చూశాను ఇంట్లో. సరే లోపల రా. ఇప్పుడు చెప్పు, ఎవడు వాడు? నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలే అతన్ని. అదిగో వాడే, నీ పక్కనే ఉన్నాడు, చూడు చూడు, నీ పక్కనే ఉన్నాడు. ఎవరే? ఎవరు లేరు కదా? అదిగో అక్కడ ఉన్నాడు, చూడు. నాకు కనిపిస్తున్నాడు, అక్కడే ఉన్నాడు, నీ పక్కనే ఎవరే? ఎవరు లేరు కదా అక్కడ? ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు. అదిగో అక్కడే ఉన్నాడు. ఎవరు లేరే? అదే వాడు నీకెందుకు కనిపిస్తున్నాడు, నాకెందుకు కనిపించలేదు? ఏమో మరి, నాకైతే తెలీదు. సరే రెస్ట్ తీసుకో, అన్నీ చక్కబడతాయి. ఓకే? నా మాట నమ్మట్లేదు కదా మీరు? మరి ఈ రోజులో తెయ్యాలేంటి? అదిగో మళ్ళీ వచ్చాడు, వాడే వచ్చాడు. నువ్వు ఏదో భ్రాంతిలో ఉన్నట్టున్నావు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు కదా నువ్వు నన్ను నమ్మకపోవడం నాకు చాలా బాధేస్తుంది. అలా ఏం లేదు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నిన్ను నమ్మకుండా ఇంకెలా ఉంటాను? ఒంట్లో బాగాలేనప్పుడు, మనసు కొంచెం బలహీనమైనప్పుడు ఎవరో కనపడుతున్నట్టు మాట్లాడుతుంటూ అనిపిస్తుంది. మన పెళ్ళై 10 ఏళ్ళైంది, ఎప్పుడైనా ఇలా చెప్పానా నేను? లేదు, కానీ ఈ రోజులో చేయాలేంటి? నువ్వు దేవుడిని నమ్ముతున్నావు కదా? అవును, అయితే దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఎందుకు ఉండకూడదు? ఈ ఇంట్లో ఏదో ఉంది, నాకైతే చాలా భయం వేస్తుంది. భయపడకు, నేను ఉన్నా కదా, భయపడకు. అవును, ఈ ఇంట్లో మనోహర్ అనే అబ్బాయి ఉండేవాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అతనికి ఏ సమస్యలు ఉన్నాయో తెలీదు, ఈ ఇంట్లోనే ఉరివేసుకుని చచ్చిపోయాడు. 6 నెలలు ఈ ఇల్లు పాడుపెట్టాం. ఆ తర్వాత పూజలు శాంతులు చేయించి ఈ ఇల్లు మీకు అద్దెకిచ్చాం. మీరు ముందు చెప్పలేదు? మీరు ముందు అడగలేదు. ఆ చచ్చిపోయేవాడి ఆత్మ మా వాడి కనపడుతున్నాడంట, ఇప్పుడు భయపడుతోంది. ఆత్మలు దెయ్యాలు కనపడడం ఏంటండి ఈ రోజుల్లో? థ్యాంక్స్, నా కోసం ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఉన్నాను. ఈ రోజు ఆ దేశంగా తేల్చేద్దాం. ప్లీజ్ మీరు ఇంకా టాపిక్ మాట్లాడకండి, నాకు భయంగా ఉంది. మన మనసులోని భయమే దెయ్యం. నేనున్నా కదా, నీకు భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటే ఏ దెయ్యం రాదు. సైన్స్ ఎంత డెవలప్ అయినా మనకు తెలియని, అంతుపట్టని అతీంద్రియ శక్తులు ప్రకృతిలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీ ఇంట్లో మీకు దయ్యం కనబడుతుంది, మీ ఆయన నమ్మట్లేదు, అదే కదా సమస్య? అవును డాక్టర్. ఆ ఇల్లు ఖాళీ చేశారు కదా, ఇంకా ఏం సమస్య? మీ పాత ఇంట్లో మనోహర్ అనే అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషయం మీ భర్త ద్వారా నీకు నిన్ననే తెలిసిందా, లేక ఇంతకు ముందే తెలుసా? చనిపోయిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తున్నాడో నాకు తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎంతకాలం జరుగుతుందో కూడా తెలియదు. నా మాట ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు కూడా అతను నా ఎదురుగా మీ పక్కనే ఉన్నాడు.